నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వరంగల్ జిల్లా మామునూరులో ఎయిర్పోర్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు సంబంధించిన పనులు కూడా వెంటనే పూర్తవుతున్నాయి. (253 ఎకరాల భూమి కోసం 205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఎయిర్పోర్ట్ను ఎలా కట్టాలో డిజైన్ను వెంటనే రెడీ చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి, R&B డిపార్ట్మెంట్కి లెటర్ రాసింది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇదే సెకండ్ ప్లేస్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఏ ఎయిర్పోర్ట్కి అయినా 150 కిలోమీటర్ల వరకు మరో విమానాశ్రయాన్ని కట్టకూడదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మామునూరు 146 నుంచి 148 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కట్టిన GMR సంస్థ మొదట్లో మామునూరు ఎయిర్పోర్ట్ని నిర్మించేందుకు ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుతం 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని GMR సంస్థ పక్కన పెట్టింది. కారణం ఏంటి అనేది తెలియదు. మరి ఆ కంపెనీకి ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయో ఏమో మరి. ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీ. రూల్స్ పక్కన పెట్టిందంటే మరి ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో ఏమో. ఇక ఇటు రైతుల దగ్గర నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వాళ్ళ భూములు తీసుకుంటే కానీ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేసేందుకు వీలు కాదు. అందుకు ఎయిర్పోర్ట్ కోసం కావలసిన భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకొని దానికి ప్రత్యామ్నాయంగా మామునూరు డైరీ ఫామ్ భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ రైతులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తమకు గుంటూరుపల్లి గ్రామంలో కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అధికారులు రైతులను ఒప్పించే ప్రయత్నాలైతే చేస్తూనే ఉన్నారు. కానీ రైతులు మాత్రం మాకు న్యాయం చేసే వరకు మా భూములు ఇవ్వమని గట్టిగా చెప్తున్నారు. ఇక రైతుల గురించి పక్కన పెడితే ఎయిర్పోర్ట్ రావడం అంటే జిల్లాలో డెవలప్మెంట్ జరుగుతుందని అర్థం. కానీ ఒక చిన్న లాజిక్ అందరు మిస్ అవుతున్నారు. విమానంలో గమ్యాన్ని చేరుకుంటామంటే తక్కువ సమయంలో రీచ్ అవుతామని అర్థం. అయితే అదే బస్సులోనో, రైల్లోనో, కారులోనో వెళితే ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. టైం వేస్ట్. అందుకే విమానం ప్రిఫర్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం విమానం ఎక్కాలి అంటే మొదట చెకింగ్ ఉంటుంది. దానికి మనం గంట ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇక అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని చెక్-ఇన్ అయ్యి విమానం ఎక్కాలి. ఇక జర్నీ శంషాబాద్కి అరగంట నుంచి 40 నిమిషాలు అప్రాక్సిమేట్లీ అనుకుందాం. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లగేజ్ తీసుకొని బయటికి వచ్చేసరికి ఇంకో గంట. ఇక అట్లనే వరంగల్ దగ్గర ఉండే హనుమకొండ, కాజీపేట, నయీంనగర్ ఇలాంటి ఊళ్ళ నుంచి వచ్చి విమానాశ్రయానికి చేరుకోవడానికి కనీసం 45 నిమిషాలు. ఇక శంషాబాద్ నుంచి హైదరాబాద్లోని ఏ ఇతర లొకేషన్కి వెళ్ళాలనుకున్నా కనీసం గంట నుంచి గంటన్నరకు పైగా టైం పడుతుంది. మొత్తంగా చూసుకుంటే వరంగల్ నుంచి హైదరాబాద్కు విమానంలో రావడానికి కనీసం 4-5 గంటల సమయం పడుతుంది. అదే మనం 4 లైన్ రోడ్డు ద్వారా వెళ్తే టోల్ గేట్స్ దగ్గర ఆగడం తప్పించి మరెక్కడా కూడా ఆగం. ఇక నాన్ స్టాప్ బస్సుల్లోనో, కార్లలోనో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దీనికి 2 నుంచి 3 గంటల కంటే ఎక్కువ టైం కూడా పట్టదు. పైగా విమానం అనగానే ఖచ్చితంగా టికెట్ ఖర్చు అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇక మిగతా కారు, బస్సులో వెళితే ఖర్చు అయితే తక్కువగానే ఉంటుంది. ఇక అట్లనే మనం హైదరాబాద్లోని ఏ లొకేషన్ నుంచైనా శంషాబాద్కు వెళ్ళాలంటే ట్రాఫిక్లో చుక్కలు కనిపిస్తాయి. అదే కారులో ట్రాఫిక్ ఉన్నప్పుడు వెళితే శంషాబాద్కు చేరుకునే లోగానే వరంగల్కు కూడా చేరుకోవచ్చు. ఇట్లా ఎట్లా చూసుకున్నా వరంగల్ టు హైదరాబాద్కు బస్సు, కారు ప్రయాణమే బెటర్ అని చాలామంది అనుకుంటున్నారు. చూద్దాం, అంతా ఓకే అయ్యి ఎయిర్పోర్ట్ వస్తే పబ్లిక్ ఎంతవరకు ఈ ఎయిర్పోర్ట్ను వాడుకుంటారో మరి.